వెల్కమ్ టు వ్యూస్ మీడియా తెలుగు. నరసరావుపేట నియోజకవర్గంలోని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి అభివృద్ధిని ఆటంకం పరిచే విధంగా మాట్లాడుతున్నారని తెలుగుదేశం నాయకులు అన్నారు. గురువారం గుంటూరు రోడ్లోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోటప్పకొండ తిరునాళ్లను ఎంతో ఘనంగా నిర్వహించామని అన్నారు. దాదాపు 20 నుండి 20 లక్షల దాకా భక్తులు వచ్చారని అన్నారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా తిరునాళ్లు జరిపించామని తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్ని ఎక్కువ మంది ప్రయాణం చేస్తారని 800 మీటర్ల దూరంలో పెట్టామని, ఎవరూ ఎలాంటి ఇబ్బంది పడలేదని తెలిపారు. కొండ మీద ప్రసాదాలు తెల్లవారుజాము 4 గంటల వరకు ఇస్తూనే ఉన్నామని, సుమారు 5,000 మందికి ప్రసాదాలు 1,05,000 మందికి ప్రసాదాలు అందించామని తెలిపారు. కొండ మీద అవినీతి జరిగిందని మాట్లాడుతున్నారని, ఎక్కడ ఎలాంటి అవినీతి జరగలేదని అన్నారు. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని, గత ప్రభుత్వంలో ఎంత అభివృద్ధి మీరు చేశారో ప్రజలు తెలుసునని అన్నారు. కోటప్పకొండ వచ్చే మార్గాలకు రోడ్డు వేశామని, సుమారు 3.5 కోట్లతో రోడ్లు వేశామని, అలానే అరవపల్లి నుండి కోటప్పకొండకు రోడ్లు వేశామని, పాలపాడు రోడ్డు వేశామని అన్నారు. అరవింద్ బాబుపై అనవసరమైన విమర్శలు చేయొద్దని అన్నారు. ముందుగా కోటేశ్వర స్వామివారి తిరునాళ్ళ సందర్భంగా అక్కడ తిరునాళ్ళని చాలా దిగ్విజయంగా మీ మీడియా వారు అందరూ చాలా కష్టపడి పనిచేశారు. ప్రజలకు ఎలా ఉండాలి ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ వాళ్ళని అందరినీ చాలా దగ్గరగా మీరు గమనించారు. దానికి ముందుగా మీకు ధన్యవాదాలు. తర్వాత వస్తే కొన్ని స్వచ్ఛంద సంస్థలు బయటకు వచ్చేసి మజ్జిగ ప్యాకెట్లు 5 లక్షలు, వాటర్ ప్యాకెట్లు 5 లక్షలు అందరూ దేవస్థానానికి సమర్పించడం జరిగింది. ప్రతి ఒక్క భక్తుడికి ఎక్కడ అసౌకర్యం కలగకుండా ప్రతి ఒక్క భక్తుడికి వాటర్ ప్యాకెట్, మజ్జిగ ప్యాకెట్లు అన్ని మా ఎమ్మెల్యే గారి ద్వారా మా స్వచ్ఛందంగా మా స్టాఫ్ మొత్తం వచ్చి 250 మంది అందరికి ప్రజలకు అందరూ జరిగింది. దాంట్లో 24 గంటల 2 రోజుల పాటు పైన ఎమ్మెల్యే గారు ఉండి మా కార్యకర్తల మొత్తాన్ని 250 నుంచి 300 మంది దాకా దాదాపుగా 3 రోజుల పాటు మేము చేసి ఉన్నాము. ఆ కష్టం అందరికి తెలుసు, అది మీకు కూడా తెలుసు. కాకపోతే ఏదో మా ఎమ్మెల్యే గారి మీద మీరు చేయాలని చెప్పడం తప్పించి ప్రతి ఒక్క భక్తుడైనా మీకు చెప్తారు. ఎక్కడా కూడా కనీసం మీ పార్టీ వాళ్ళు కూడా కొండగాడ ఇవాళ జరిగినంత ఇదిగా 40 సంవత్సరాల నుంచి ఎప్పుడూ లేదని చెప్పి వాళ్లే అందరూ ఒప్పుకున్నారు. మీరు పెద్దవారు, దాన్ని గమనించి మీరు మా ఎమ్మెల్యే గారిని విమర్శించడం మానుకోమని కోరుకుంటున్నాను. మీడియా మిత్రులందరికీ మొదటిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి కోటప్పకొండ మహాశివరాత్రి పర్వదినం ఎంత గ్రాండ్గా సక్సెస్ అయిందంటే ఈరోజు దాదాపుగా రాష్ట్రం మొత్తం కూడా చెప్పుకుంటూ ఉన్నారు. ఎందుకంటే దాదాపుగా ఒక 20 నుంచి 25 లక్షల మంది ప్రజలు, భక్తులు కోటప్పకొండ దర్శనానికి రావడం, చక్కగా అన్ని కార్యక్రమాలు చూసుకుని వెళ్ళడం అనేది నిజంగా చాలా బాగా జరిగిందండి. మరి రికార్డుల ప్రకారంగా కూడా చూసుకుంటే మరి హుండీ ఆదా కూడా ఇంతవరకు ఎన్నేళ్ల చరిత్రలో రాని అంత హుండీ ఆదా వచ్చింది. అదేవిధంగా ఆర్టీసీ వారు ప్రకటించిన విధంగా ఆర్టీసీ ఆదా కూడా ఎక్కువ వచ్చింది. ముఖ్యంగా స్త్రీ శక్తి పథకం కింద మహిళలందరినీ కూడా ఫ్రీగా కోటప్పకొండకు తరలించడం అనేది నిజంగా చరిత్రలో చెప్పుకోదగిన విషయం. అయితే దీని వెనుక ఇంత బాగా జరిగిందని కనుక అన్ని తానే పనిచేసిన ఎమ్మెల్యే గారు అరవింద్ బాబు గారి గురించి మాత్రం మనందరం కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే జనవరి 15వ తారీఖు సంక్రాంతి అయిపోతే అక్కడ నుంచి 4 రోజుల పాటు ప్రతిరోజు చీపురు పట్టుకుని పట్టణాన్ని శుభ్రంగా చేసి, ఫస్ట్ పట్టణం చాలా శుభ్రంగా చేసి దగ్గరలో ఉన్న కోటప్పకొండని కింద నుంచి పై వరకు తాను నీట్ గా శుభ్రం చేసి ఇవాళ అంతా తెచ్చారంటే ఖచ్చితంగా దానికి ఎమ్మెల్యే గారి కారణం. మరి ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 100 మున్సిపాలిటీల పైన ఉంటే ఈ మధ్య రీసెంట్ గా వచ్చిన స్వచ్ఛ సర్వేక్షణ్ అనే ప్రోగ్రామ్ లో 14వ ప్లేస్ లో నరసరావుపేట ఉంది అంటే దానికి ఖచ్చితంగా కారణం ఎమ్మెల్యే గారు అని చెప్పాలి. ఆయన చీపురు పెట్టుకున్న విధానాన్ని చెప్పాలి. మరి మాజీ ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ చీపురు పెట్టుకుని కనపడతాడు, చీపురు పట్టుకుని కనపడతాడు ఈయన అని ఊరికే అసహ్యంగా మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదండి. కష్టపడేవాళ్ళని కష్టపడేవాడి, మీకు చేత అయితే ఇంకా 4 పనులు చెప్పండి, పలానా దగ్గరికి వెళ్ళి శుభ్రం చేయించాలని చెప్పండి. కానీ మీరు అవహేళనగా మాట్లాడి దయచేసి ఆ జరిగే అభివృద్ధిని కించపరచొద్దు, అడ్డుకోవద్దు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను.
అందరికీ నమస్కారం. దీన్ని బట్టి అర్థమవుతుంది కోటపౌర్ణ తిరణాలనేది గతంలో ఎన్నడూ లేని విధంగా మన ప్రీతమ నేత డాక్టర్ చంద్రబాబు అరవింద్ బాబు గారు ఏ విధంగా నిర్వహించారో నర్సరావుపేట ప్రజానీకం ప్రతి ఒక్కళ్ళు ఈ తిరణాల గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే తిరణాల పండగ స్టార్ట్ అవుతుంది అని తెలిసి 20 రోజుల ముందు నుంచే మన ప్రీతమ శాసనసభ్యులు డాక్టర్ చంద్రబాబు అరవింద్ బాబు గారు కొండ చుట్టూ శానిటేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా గిరి ప్రదక్షిణ రోడ్డును కూడా రోడ్ రోలింగ్ చేపించి నడిచే భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చేసిన ఘనత ఈరోజు మన ఎమ్మెల్యే గారిది. అదేవిధంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఏ నాయకుడు చేయని విధంగా డాక్టర్ చంద్రబాబు అరవింద్ బాబు గారు తిరణాల ముందు రోజు నుంచి కొండ మీదే ఉండి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిత్యం ఆఫీసర్లు కానీ సిబ్బందిని కానీ అప్రమత్తం చేస్తూ ప్రజలకు నీళ్లను అందించడంలో కానీ అదేవిధంగా ఆహార పదార్థాలు అందించడంలో కానీ పాలు, బిస్కెట్లు, పులిహోర, అదేవిధంగా దద్దోజనం ఇలాంటి ఆహార పదార్థాలను ప్రతి ఒక్క ప్రజానికానికి భక్తుడికి అందే విధంగా ఆయన దగ్గర నుండి పర్యవేక్షణ జరిగింది. దాంతోపాటు తిరునాళ్ళ మహోత్సవానికి వచ్చే భక్తులు ట్రాఫిక్ జామ్ అవుతుందని ముందుగానే గమనించి, ఎందుకంటే ఈ రోజున ప్రతి ఒక్కరికి కారు, బైక్ ప్రతి ఒక్కటి వాహనం ఉంది. ఈ పెట్టుకునే ప్లేస్ ను కూడా ఈ రోజు డాక్టర్ చంద్రబాబు అరవింద్ బాబు గారు పార్కింగ్ ని సమర్థవంతంగా చుట్టూ దానికి సంబంధించిన ప్లేస్ ని కూడా ఏర్పాటు చేసి ఈ రోజు ట్రాఫిక్ లేకుండా తిరణాల సక్రమంగా జరిగిందంటే దానికి కారణం మన శాసనసభ్యుల వారు. ఎందుకంటే ఎప్పుడు ట్రాఫిక్ అనేది పెద్ద సమస్య, దానివల్ల ప్రజలు చాలా రకాల ఇబ్బంది పడేవాళ్ళు. ఒకనొక సందర్భంలో కొండకు రావాలన్నా కూడా అప్పుడు ఆ ట్రాఫిక్ ఇరుక్కుపోతాం, దీని మీద మనకు తిరణాలకి ఏమి వెళ్తాంలే అనే ప్రతి ఒక్క మనసులో ఉండేది. కానీ మన ఎమ్మెల్యే గారు చేసిన ఈ ట్రాఫిక్ నియంత్రణ అనేది ప్రతి ఒక్క నర్సరావుపేట ప్రజానీకం చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. అదేవిధంగా ఆన్లైన్ లో దర్శనం కలిగించడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. దీని వల్ల దేవస్థానానికి ఆర్థికంగా బాగా ఈసారి వచ్చేసిన డబ్బులు అనేది వచ్చాయి. దాంతోపాటు అదేవిధంగా ఈరోజు మన మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడే మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయి. ఎందుకంటే బురద జల్లే ప్రక్రియ చేస్తున్నాడు. ప్రజలు ప్రతి ఒక్కళ్ళు ఈరోజు ఎమ్మెల్యే గారు మా సొంత మనిషి, మా ఇంట్లో మనిషిగా ప్రతి ఒక్కరు భావిస్తున్నారు. అదేవిధంగా స్వేచ్ఛగా వచ్చి ఆయనతో మాట్లాడుతున్నారు, సమస్యలు వివరిస్తున్నారు. దాన్ని త్వరితగతిన ఆయన పరీక్షిస్తున్నాడు, సమస్యని పరిష్కరిస్తున్నాడు. దాన్ని వరవలేక ఈరోజు గోపిరెడ్డి మాజీ శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు బురద ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడా లేని విధంగా అవినీతి రహిత పరిపాలన అందిస్తున్నారు మన డాక్టర్ చంద్రబాబు అరవింద్ బాబు గారు. దీన్ని గమనించి మీరు ఇలాంటి దుష్ప్రచారాలు చేసే దాన్ని మానుకోవాలని ఈ సందర్భంగా పత్రికా విలేకరుల ముందు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఓకే బాయ్. అందరికీ నమస్కారం అండి. నిన్న గౌరవ మాజీ శాసనసభ్యులైనటువంటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అరవింద్ బాబు గారి మీద కోటపకొండ తిరణాల సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా మీరు బస్టాండింగ్ ని కోటపకొండ నుంచి కిలోమీటర్ దూరం ఎందుకు పెట్టారని చెప్పి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నిన్న మాట్లాడి విమర్శించడం జరిగింది. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఇవాళ ప్రజలు మన నర్సరావుపేటకు సంబంధించిన మన నియోజకవర్గానికి సంబంధించిన ఇవాళ రాష్ట్రంలో గాని మరీ ముఖ్యంగా దేశంలో ఎక్కడికి వెళ్లినా ఇవాళ కోటపకొండకు వచ్చిన జనాన్ని చూసి సుమారు 20 లక్షల నుంచి 25 లక్షల మంది జనాభా ఊహించని రీతిలో ఇవాళ కోటపకొండ తిరణాలకు వచ్చి జయప్రదం చేయడమే కాకుండా ఎక్కడికి చూసినా కోటపకొండకు వచ్చిన తెలంగాణ నుంచి వచ్చినా లేకపోతే రాయలసీమ నుంచి వచ్చినా ప్రతి ఒక్క భక్తుడు కూడా ఈ రోజు దర్శనం చేసుకున్నాం. శుభ్రంగా కొండ మీద ప్రతి ఒక్క సదుపాయాలు, మంచినీళ్లు గాని, అల్పాహారం గాని, బిస్కెట్ ప్యాకెట్లు గాని ప్రతి ఒక్క సౌకర్యం బాగా కల్పించారు. ఈ సంవత్సరం బాగా దర్శనం జరిగింది. అందులో కూడా మొట్టమొదటిసారిగా కోటపకొండకి ఆన్లైన్ లో టికెట్ దర్శనం పెట్టడం తిరుపతి టైప్ లో ఇక్కడ కూడా పెట్టినందుకు ప్రజలు హర్షిస్తున్నారు. ఈ రోజు చంద్రబాబు అరవింద్ బాబు గారిని అభినందిస్తున్నారు. ఈ రోజు ప్రజలు మొత్తం ఇవాళ మీరు కొండ నుంచి కిలోమీటర్ దూరంలో ఎందుకు పెట్టారని అడుగుతున్నారు. ఇవాళ వచ్చిన జనాభా 20 లక్షల నుంచి 25 లక్షల మంది ట్రాఫిక్ ని ఇవాళ నియంత్రించాలంటే లేదు, భక్తులు మనం అంతకుముందు ఉన్న స్థలంలో పెట్టినట్టయితే ఇంకా తొక్కిసలాట జరిగి మనం కొన్ని జాగ్రత్తలు తొక్కిసలాట జరిగేది.
మనం ఎందుకు జాగ్రత్తలు తీసుకున్నామంటే గతంలో తిరుపతిలో జరిగింది కొన్ని సంఘటనలు జరగడంలో ఆ సంఘటన దృష్టిలో పెట్టుకుని మంత్రి గారి దగ్గర నుంచి అలాగే కలెక్టర్ గాని ఎస్పీ గాని స్థానిక ఎమ్మెల్యే గారి అయినటువంటి మన ఇన్ఛార్జి మినిస్టర్ గారు వీళ్ళందరూ చర్చించుకుని ఎక్కడ ఏ సౌకర్యాలు ఏర్పాటు చేసి చేస్తే బాగుంటుందని చెప్పి ఆలోచించి కొండ నుంచి 800 మీటర్ల దూరంలో పక్కనే అక్కడ బస్ స్టాండ్ ఏర్పాటు చేయడం, అక్కడ పార్కింగ్ ఎక్కువ ప్లేస్ ఏర్పాటు చేసి భక్తులకు ఇబ్బంది కలగకుండా చేయడం జరిగింది. సుమారు 25 లక్షల మందిలో కొంత ఇబ్బంది కొద్దిగా అంటే 1% 2% కొద్దిగా దూరమైంది, బాగా ఇబ్బంది పడ్డారు. ఎప్పుడు చరిత్రలో జరగలేదని చెప్పి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఈ రోజు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఈ రోజు చూడండి, మీరు ఇవాళ కోటప్పకొండ ఏ విధంగా అభివృద్ది చేశారు, పరిశుభ్రతలో పెట్టడం గాని మౌలిక సదుపాయాల కల్పనలో గాని ఇవాళ చదలవాడ అరవింద్ బాబు కోటప్పకొండని ఏ విధంగా అభివృద్ది చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. మీ హయాంలో కోటప్పకొండలో మీరేం చేశారండి? మీరు 11 గంటలకే ఇవాళ లడ్లు అయిపోయినాయి, ఉచిత ప్రసాదాలు ఇస్తానన్నారు, 11 గంటలకే అయిపోయిందని నిన్న మాట్లాడటం జరిగింది. ఇవి స్టిల్ ఇప్పుడు చెప్తున్నా, నేను కోటప్పకొండ మీద 4 గంటల దాకా 1,05,000 మందికి ఉచిత ప్రసాదాలు వేయడం జరిగింది. మీరు కావాలంటే మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. సీసీ కెమెరాలు ఉన్నాయి, దాని మీద చూసి మాట్లాడాలి గాని మీరు మాజీ శాసనసభ్యులు అనుభవం ఉన్నవారు ఈ రకంగా ఆరోపణలు చేయడం సమంజసం కాదు. కోటప్పకొండ మీద చదలవాడ అరవింద్ బాబు గారు ఏం చేశారని అడుగుతున్నారు. ఒక లెటర్ తప్ప ఏం చేశారని లేదు. అక్కడ ఉన్న ఈవోని కాంట్రాక్టర్ గా అవతారం ఎత్తి చదలవాడ అరవింద్ బాబు గారికి దాంట్లో అవినీతి సొమ్ము ఇస్తున్నారని చెప్పి ఆరోపణలు చేయడం జరిగింది. మీరు ఒక్కసారి అలవాటు పడ్డ ప్రాణం ఓడిపోయిన తర్వాత 2 సంవత్సరాలైంది. 5 సంవత్సరాల్లో మీరు ఏ విధంగా ఎక్కడ ఏ విధంగా చేశారన్న దాని మీద చర్చకు సిద్దమని మేము అడుగుతున్నాం. ఇవాళ అరవింద్ బాబు గారి మీద మీరు ఆరోపణ చేస్తున్నారు, గతంలో కూడా ఆరోపణ చేశారు. ఈ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ది చేయలేదు, ఎందుకు పనికిరాడు, అరబంద బాబు అని చెప్పి విమర్శించిన మీరు ఈ రోజు పోదాం నియోజకవర్గంలో ఎక్కడైనా వెళ్దాం, ఇవాళ పల్లెటూళ్ళకి వెళ్దాం. ఇవాళ కోటప్పకొండకు వచ్చే ప్రతి లింకు దారిని కూడా మనం ఇవాళ మీకు కళ్ళకు కళ్ళు కట్టినట్టు చూపిస్తాం. ఇవాళ కొత్తపాలెం నుంచి 3.5 కోట్ల రూపాయలు పెట్టి కోటప్పకొండ దాకా రోడ్డు కావచ్చు, కాకాని నుంచి కోటప్పకొండకు వచ్చే రోడ్లు కావచ్చు, అలాగే అరవపల్లి నుంచి లింగుంట నుంచి అరవపల్లి దాకా రోడ్డు, చిన్న తుర్గపాలెం నుంచి గోనుపుడి దాకా లింకు రోడ్డు కలపడం. అదే కాదు ఇవాళ రుంపిచెల్ల మండలం రాయపాడు నుంచి పాలపాడు నుంచి అన్నవరంకి వచ్చే డొంక రోడ్డు గాని, అలాగే ఇవాళ ఎక్కడున్న నియోజకవర్గంలో అభివృద్ది అనేది ఇవాళ మార్పు కనబడుతుంది. ఇవాళ అభివృద్ది గురించి మీరు కూడా మాట్లాడుతున్నారు. మీరు గత సంవత్సరాల్లో నిద్రపోయి లేచి ఈ రోజు చదలవాడ అరవింద్ బాబు గారి మీద ఆరోపణ చేయడం సమంజసం కాదు. అదే కాదు ఇవాళ టౌన్ లో కూడా ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ టౌన్ లో ఇవాళ స్టేడియంలో చూడండి 3,25,00,000 రూపాయలతోటి ఇవాళ ఇండోర్ స్టేడియం కట్టడం గాని లేదు. ఇవాళ మన మున్సిపాలిటీలో బీఆర్ఎస్ నిధులతోటి 2.5 కోట్ల రూపాయలతో డ్రైన్లు కావచ్చు, సిమెంట్ రోడ్లు కావచ్చు, అనేక రకాల